కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ పథకం లక్ష్యమేంటి? దీనివల్ల లబ్ధిదారులు పొందే బెనిఫిట్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 2027 నాటికి దేశంలో 1 కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్తును అందించాలన్న లక్ష్యంతో కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 13న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రారంభించి 75,021 కోట్ల నిధులను కేటాయించింది. అధికారిక డేటా ప్రకారం జనవరి 27, 2025 వరకు 8.46 లక్షల మంది తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ను ఇన్స్టాల్ చేసుకున్నారు. వీరిలో 5.54 లక్షల మంది వినియోగదారులకు 4,308.66 కోట్ల రూపాయల సబ్సిడీలను అందించింది. 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసేందుకు 1.45 లక్షల రూపాయలు ఖర్చయితే కేంద్రం 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉంటుంది. సూర్యఘర్ కు అప్లై చేసుకున్న వారికి ఎస్బీఐ, యూనియన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. సౌరశక్తి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు. నెలకు 0 నుంచి 150 యూనిట్ల విద్యుత్ వాడేవారు 1 నుంచి 2 కిలోవాట్లు, 150 నుంచి 300 యూనిట్లు వాడేవారు 2 నుంచి 3 కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు 3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం వివరించింది. సాధారణ విద్యుత్ బిల్లుతో పోల్చితే సోలార్ విద్యుత్ బిల్లు సగానికంటే తక్కువే ఉంటుందని తెలిపింది. ఫలితంగా లబ్ధిదారుడిపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని పేర్కొంది. అక్టోబర్ 2025 నాటికి 20 లక్షలు, మార్చి 2026 నాటికి 40 లక్షలు, మార్చి 2027 నాటికి 1 కోటి మంది రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ద్వారా పేదలపై పడుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని భావిస్తోంది.